సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజుతో రిమాండ్ పూర్తయింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సమయంలోనే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రిమాండ్ 14 రోజులు రిమాండ్ పూర్తవడంతో అల్లు అర్జున్ మళ్ళీ నాంపల్లి కోర్టు విచారణకు హాజరు కానున్నారు. అయితే ఆయన శాంతి భద్రత దృష్ట్యా అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరవుతారని చెప్పి అల్లు అర్జున్ తరఫున లాయర్లు కోర్టును కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి వర్చువల్ గా విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశారు అల్లు అర్జున్ లీగల్ టీం. ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీం లోపల ఉన్నారు. నాంపల్లి కోర్టు లోపల విచారణ జరుగుతుంది. రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా కోర్టు పాస్ ఓవర్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చిక్కడపల్లి పోలీసులు కూడా కోర్టు ఆదేశించింది. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం కూడా వాదనలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయితే గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలోనే హైకోర్టు చెప్పింది రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుని ఆశ్రయించాలని చెప్పి హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 24 నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే ఈ రోజు మళ్ళీ విచారణ కోసం కోర్టును కోరారు. అయితే కోర్టు పాస్ ఓవర్ చేసింది. పిటిషన్ పాస్ ఓవర్ చేసి చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన పిటిషన్ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి వర్చువల్ గా హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకుంటారని ఫస్ట్ మొదలు సమాచారం అందడంతో ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కావాలని తెలియడంతో లోపల విచారణ మొదలైంది. అల్లు అర్జున్ సంబంధించి ప్రస్తుతానికి అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదా నాంపల్లి కోర్టు అనేది తేలాల్సి ఉంది. కెమెరామెన్ రూపాలతో వంశీ, పల్లవి టీవీ. నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. అయితే గతంలో ఈ కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అటు హైకోర్టు అదే రోజు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన వెంటనే జైలు నుంచి కూడా విడుదలయ్యారు. ఇక ఇవాల్టితో అటు రిమాండ్ ముగియనుండడంతో ఆయన కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అటు అల్లు అర్జున్ తరపున లాయర్లు కూడా కోర్టుకు తెలిపారు. ఇక మరోవైపు రెగ్యులర్ బెయిల్ పై కూడా అక్కడ కోర్టులో విచారణ జరుగుతుంది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా దానికి సంబంధించి అటు తన అడ్వకేట్లు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ప్రస్తుతం ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అటు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే అటు పోలీసుల నుంచి ఎటువంటి కౌంటర్ దాఖలు అవుతుందనేది కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. అంటే పోలీసులకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ ఇచ్చే న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ సమయంలో అటు కౌంటర్గా పోలీసులు ఏ విషయాలు ప్రస్తావిస్తారు, బెయిల్ ఇవ్వద్దంటారా, అసలు ఏమని కోరున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ఇక ఇవన్నీ వీటిపై విచారణ తర్వాత ఈ రెగ్యులర్ బెయిల్పై మనకు ఒక కొలిక్కి వచ్చే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఈ కేసులో అటు రేవతి చనిపోగా ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక అల్లు అర్జున్ ఆ బాబుకి ₹1,00,00,000, అదేవిధంగా సుకుమార్ డైరెక్టర్ 50 లక్షలు, పుష్ప నిర్మాతలైనటువంటి ఈ నవీన్ కుమార్ సహా 50 లక్షలు కూడా బాబుకు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ను అల్లు అరవింద్ మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి అటు FGC చైర్మన్ దిల్రాజుకు కూడా అందజేశారు. అయితే ఏదేమైనా ఈ కేసులో అటు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అయితే 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేశారు. ఇక రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, అటు పోలీసుల నుంచి ఎటువంటి కౌంటర్ దాఖలు అవుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది.